బీసీ బిల్లు సాధన కోసం ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఆర్డినెన్స్ అంశంపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం తరపున కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరపాలనేటటువంటి ఒక తొందరపాటుతనాన్ని ప్రదర్శిస్తూ బీసీలకు ఇచ్చేటటువంటి 42% ఇవ్వకుండా ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ జాగృతి తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్నికలు జరపడం ఎంత ముఖ్యమో ఎన్నికలలో బహుజనులకు వారికి రావాల్సినటువంటి హక్కులు రావడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి. ఎన్నికలను బూచిగా చూపించి ప్రభుత్వం తొందరపాటు చర్యలు చేయొద్దని ఒక మాట చెప్తూ, అదేవిధంగా ఆర్డినెన్స్ విషయంలో మీరెందుకు సుప్రీంకోర్టు పోయి ఛాలెంజ్ చేస్తలేరు? ఇమీడియట్గా మీకు పాజిటివ్ తీర్పు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉందనడానికి ఇదొక నిదర్శనం. రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పోయి 3.5-4 నెలలు కావచ్చింది. ఆల్రెడీ వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. మళ్ళీ ఎందుకు మీరు సుప్రీంకోర్టు హెల్ప్ తీసుకుంటలేరు? ఎందుకు జ్యుడిషియరీ హెల్ప్ తీసుకుంటలేరు సమస్య పరిష్కారానికి అన్న విషయం ప్రభుత్వం బీసీ బిడ్డలకు చెప్పాలనేటటువంటి డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఢిల్లీకి తీసుకెళ్ళండి. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం నుండి కార్యక్రమం చేయండి. ఆ బీసీ బిల్లు సాధన కోసం ఆర్డినెన్స్తో ఇస్తారా, బిల్లుతో ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం చేతిలోనే మొత్తం ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి నేను 72 గంటల నిరాహార దీక్ష 4, 5, 6 తారీఖు నాడు మరి 3 రోజులు కూడా ఇందిరా పార్క్లో చేయబోతా ఉన్నాం.